ఫీల్ అవుతున్నావు బైక్ డ్రైవ్ చేస్తుంటే? బాగుంది. కండిషన్ ఎట్లుంది బండి? కండిషన్ బాగుంది, బండి బాగుంది, వెదర్ బాగుంది, సూపర్. డ్రైవింగ్ కూడా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిరమిడ్ సెంటర్కి వచ్చాను. మెడిటేషన్ సెంటర్ ఇది కర్తాల్లో ఉంది. ఇది శ్రీశైలం హైవేలో ఉంటుంది. ఈ ప్లేస్ చాలామంది తెలియదు. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అంటే ఐ గెస్ టాప్ 10లో ఉంటుంది. ఇది పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఇది ఆ పిరమిడ్ మనం చూసేది. సో ఈ ఏరియా అంతా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడ ఈ సైడ్ శ్రీశైలం హైవే. ఇది శ్రీశైలం హైవే నుంచి ఒక 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. అంటే ఎవరైనా వెళ్ళేదారిలో కానీ వచ్చేదారిలో కానీ కవర్ చేస్తారని చెప్తున్నాను. సో ఈ సెంటర్కి రావాలంటే ఫస్ట్ మనం రిసెప్షన్కి వెళ్ళి ఒక పాస్ తీసుకోవాలి. పాస్ ఫ్రీయే, వితౌట్ ఎనీ పేమెంట్. అంటే పేమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆ రిసెప్షన్ ఆఫీస్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఫస్ట్ పాస్ తీసుకుందాం. దాని తర్వాత రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ ఇస్తా. సో ఈ సెంటర్ వచ్చేసి 150 ఎకరాలు. అంటే ఆల్మోస్ట్ చాలా పెద్దది అనుకోవచ్చు. సిటీలో 150 ఎకరాలు అంటే నాటే జోక్. 2011లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 70% అయిపోయింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ప్రశాంతంగా ఒక హాఫ్ డే స్పెండ్ చేద్దాం అనుకుంటే ఈ ప్లేస్కి రండి. మెడిటేషన్ హాల్ సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. నెంబర్ 1, నెంబర్ 2 చుట్టూ ఫుల్ గ్రీనరీ ఉంటుంది. నేచర్ లవర్స్కి అయితే పండగ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అన్నదానం ఉంటుంది, స్పెసిఫిక్ టైమింగ్స్లో ఉంటుంది. వచ్చేవాళ్ళు ఫుడ్ ప్లాన్ చేసుకోండి. అంటే మీరు బయట ప్రిపేర్ చేసుకున్నా మంచిదే, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా మంచిదే. ఫుడ్ ప్లాన్ చేసుకోండి. ఫుడ్ మీరు వెహికల్లో తీసుకొని వస్తే ఇక్కడ తినొచ్చు. అన్నదానం ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఇక్కడ ఏం దొరకదు మీకు. ఇక్కడ చుట్టుపక్కల ఫుడ్ ఆప్షన్స్ ఏం లేవు. ఇటు 3 కిలోమీటర్స్ లేవు, ఇటు 3 కిలోమీటర్స్ లేవు. అందుకే నేను వెహికల్లో ఫుడ్ కూడా క్యారీ చేశాను. ఇప్పుడు రిసెప్షన్కి వెళ్ళి మనము ఎంట్రీ పాస్ తీసుకున్నాం. మీరు ఇది ఎంట్రన్స్ కదా, ఇలా వస్తే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంది రిసెప్షన్ ఆఫీస్. ఇదే రిసెప్షన్ ఆఫీస్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎంట్రీ పాస్ తీసుకున్నాం. ఇదే అనమాట పత్రిజీ స్వామి. సో లోపలికి వెళ్ళి ఎంట్రీ పాస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే డన్, సూపర్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది రిసెప్షన్ ఆఫీస్. ఇది లోపలికి వెళ్ళినప్పుడు కంపల్సరీ షూ తీసేసేయండి. చెప్పులు ఉంటే చెప్పులు, షూ ఉంటే షూ తీసేసేయండి. ఇదే ఆ రిసెప్షన్ హాల్. సో లోపల ఇది ఆఫీస్ రూమా? ఎంట్రీ పాస్ ఇక్కడేనా? ఓకే డన్. ఎంట్రీ పాస్ ఇక్కడ ఇస్తారు ఫ్రెండ్స్, చూసుకోండి ఫ్రెండ్స్. ఇది పాస్, ఇది ఐడి కార్డ్ ఇస్తారు మనకు. ఓకే రాయమండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ద్వారకా నివాస్కి వెళ్తున్నాము. ఓకే ఓకే సూపర్. అకామిడేషన్ అనమాట. ఓకే, ఇలా బెడ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కబోర్డ్ ఇస్తారు. 2 కబోర్డ్లు ఇస్తారు. సూపర్. తర్వాత ఇక్కడ మనకు ఏసీ, సెంటర్ ఏసీ ఇస్తారు. ఓకే, అక్కడ ఆన్ ఆఫ్ ఇస్తారు. ఓకే, ఇక్కడ లాకర్ ఇస్తారు. ఓకే, ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి ఇస్తారు. ఓకే. తర్వాత ఇక్కడ చిన్న బల్బ్ ఇస్తారు. బయట మనకు బాత్రూమ్స్, లెట్రిన్స్ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే దీంట్లో షేర్ కావాలి మనం. ఓకే, ఓకే. షేర్ కావాలంటే ఇందులో వివరాలు ఉన్నాయి. ఓకే, అర్థమైంది. ఈ వివరాలతోనే మనము ఎక్కడైనా కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేసి, జ్ఞానం పొంది, భోజనం చేసి ఈ దీంట్లో మనము నివాసం ఉండడానికి. ఓకే, 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 అర్థమైంది. ఓకే, ఓకే. ఇది ఒకటి ఇవ్వాలి మీకు పేపర్. ఇవ్వండి, పేపర్ ఒకటి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇది ఒకటి. అంత ముందు వచ్చిన ఫ్రీది కూడా ఉండే ఒకటి, అంటే ఒకటి ఫ్రీ ఉంది కదా సార్. ఇప్పుడు ఏమైందంటే ఫ్రీది అందరికీ ఫ్రెండ్స్. మొత్తానికి పాస్ తీసుకున్నాను. పాస్ ఇచ్చారు. ఇదే పాస్. సో ఇప్పుడు లోపల పిరమిడ్ సెంటర్కి వెళ్ళి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకున్నాము. దాని తర్వాత మీకు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ స్టేకి వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1 ఆప్షన్ 100 రూపీస్ డార్మెటరీ, అండ్ అనదర్ ఆప్షన్ మీకు ప్రైవేట్ రూమ్ కావాలంటే ఇటువైపు ఉన్నాయి 750 రూపీస్ పర్ సింగిల్ రూమ్. ఇద్దరు ఉండొచ్చు. మీరు ఇద్దరు వస్తే
రూపీస్ రూమ్ తీసుకోండి, బెస్ట్ షేరింగ్లో ఈజీగా అయిపోద్ది. లేదు ఒకరు వస్తే డార్మిటరీ తీసుకొని 100 రూపీస్ అయిపోద్ది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పేడ్ ఒకటి, అంటే బ్రేక్ఫాస్ట్ ఒకటి మనం అమౌంట్ పే చేసి తినాలి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ బోత్ ఆర్ ఫ్రీ. ఎందుకంటే కొంచెం మెడిటేషన్ ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళు ఫుడ్ ఫ్రీ ఇస్తున్నారు. అండ్ డార్మిటరీ కూడా పర్లేదు, నీట్గానే ఉంటాయి. నేను ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ ఇయర్ 10 days ఉన్నా, నీట్గానే ఉంటుంది. ఎవరైనా మనసు బాగాలేని వాళ్ళు, లేదంటే పీస్ ఆఫ్ మైండ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు వచ్చి ఉండొచ్చు, నో ఇష్యూస్. 10 days కంటే మీకు 1000 రూపీస్ అయితే అంతకన్నా పెద్ద ఖర్చేం కాదు. సో ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ నైట్ ఫ్రీ ఉంది కాబట్టి నో నీడ్ టు స్పెండ్ ఎనీ అదర్ ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ ఫుడ్. అండ్ మార్నింగ్ ఒకటి మీ బ్రేక్ఫాస్ట్ పే చేసి తినొచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు మనం పిరమిడ్ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ చేసుకొని వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది, పత్రిజీ గారు ధ్యానం చేసిన ఒక కొండ ఉంటుంది, ఆ కొండపైకి కూడా వెళ్దాం నెక్స్ట్. సో ఇప్పుడు ఫస్ట్ లోపలికి వెళ్ళి మెడిటేషన్ చేద్దాం కొద్దిసేపు. ఫ్రెండ్స్, మేము ఫుడ్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము. ఇక్కడ అన్నదానం కూడా ఉంది, బట్ ఒక్కొక్కసారి పెట్టరు, అంటే ఒక్కొక్కసారి ఉండదు, స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. సో ఇంటి దగ్గర తెచ్చుకున్నాము. సో ఇప్పుడు ఆ ఫుడ్ని అన్బాక్సింగ్ చేస్తాం. ఫుడ్ని కూడా అన్బాక్సింగ్ చేస్తాం నేనే ఉంటాను, నాకు తెలుసు ఉంటుంది మనతో. ఇదే ఫ్రెండ్స్ తీసుకొచ్చిన ఫుడ్ ఉన్నాయి. సో ఇట్లా మీరు కూడా ఫ్యామిలీస్ వస్తే వస్తే ఫ్యామిలీస్ అయినా ఎట్లయినా కానీ ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఫుడ్ బెస్ట్, ఒక పిక్నిక్ స్పాట్లా ఉంటుంది. గాలికి పోటీ చూడు. ఇదే ఫ్రెండ్స్ మా క్యాంపింగ్ సెటప్ ఈరోజుకి, ఈ వీకెండ్కి. ఫుడ్ ప్రిపేర్ చేసిన, టేస్ట్ ఎట్లుందో తిని చెప్తా. నా ఫుడ్ నేనే రివ్యూ చేసుకుంటా. ఇదే ఫ్రెండ్స్ హోమ్ మేడ్ చికెన్ అండ్ హోమ్ మేడ్ బగారా అనుకోవచ్చు, దీన్ని బాస్మతి అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, మీ ఇష్టం. దీని పేరు ఏమైనా పెట్టుకోవచ్చు మీరు, ఏం లేదు. బగారా యాక్చువల్గా బిర్యానీ ప్లాన్ చేసిన, బట్ టైం లేక ఏదో ట్రై చేశాను. తిని చెప్పి ఎట్లుందో. లంచ్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ తిన్న తర్వాత ఈ పేపర్ ప్లేట్స్ అండ్ ఈ ప్లాస్టిక్ బౌల్స్ ఉన్నాయి కదా, డస్ట్బిన్లో వేయడానికి ఇలా ప్యాక్ చేశాను. మీరు కూడా ఎక్కడైనా తిన్న తర్వాత అక్కడే వదిలేయకండి, కంపల్సరీ డస్ట్బిన్లో వేయండి, ఎందుకంటే నేచర్ అంతా పాడైపోతుంది. సో నేను ఇలా మొత్తం ప్యాక్ చేసి డస్ట్బిన్లో వేయడానికి రెడీగా ఉన్నాను. వెళ్ళేటప్పుడు డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరికైనా కావాలంటే క్యాంటీన్ కూడా ఉంది, లోపల ఉంది క్యాంటీన్. టీ, కాఫీ అండ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లంచ్ అండ్ డిన్నర్ ఫ్రీ. అండ్ కాఫీ, టీ ఉన్నాయి, ఇంకా లైక్ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ మిర్చి. ఇన్కేస్ మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ రావచ్చు. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా పిరమిడ్ మెడిటేషన్ విజిటింగ్ మొత్తం అయిపోయింది. యాక్చువల్గా ఆ పక్కన పత్రిజీ గారిది
జెన్యున్ కొండ మీద మెడిటేషన్ చేసింది ఒక ప్లేస్ ఉండే, ఆ ప్లేస్ కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ అలాగే ఫుల్ వర్షం పడింది. సో ఈ వర్షం పడిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్తే కొంచెం డేంజర్ అనమాట. ఆ వర్షానికి కొండ కొంచెం జారుతూ ఉంటుంది. సో ఆ ప్లేస్ ఒకటి కవర్ చేయలేదు, రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. క్యాంటీన్ కూడా చూపించిన. సో మీరు వస్తే ఏం లేదు, ఈ ఈ ఈ రూట్లో వస్తారు. వచ్చినాకేంటంటే ఫస్ట్ అక్కడ ఎంట్రీ పాస్ తీసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొని ఇలా వెళ్తే రైట్ సైడ్లో అది పిరమిడ్ హాల్. అది అక్కడ మెడిటేషన్ చేసుకోండి. దాని తర్వాత ఈ గార్డెన్లో కొంచెం రిలాక్స్ అవ్వండి, బాగుంది ఈ గార్డెన్. దాని తర్వాత క్యాంటీన్కి వెళ్ళి అన్నదానం తినండి, మీరు ఫుడ్ తీసుకోండి, మీరు తెచ్చుకుంటే ఈ గడ్డలో తినొచ్చు. అండ్ టైం ఉంటే ఆ పత్రిజీ గారిది ధ్యానం చేసిన కొండ ప్లేస్ ఉంటుంది, అది కవర్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఒక హాఫ్ డే ఎంజాయ్ చేయొచ్చు, సాటిస్ఫైడ్. రిటర్న్లో ఐడి కార్డ్ ఇక్కడ ఇచ్చేసేయండి, ఐ మీన్ ఎంట్రీ పాస్ మర్చిపోకుండా ఇక్కడ ఇచ్చేసేయండి. ఎగ్జిట్లో ఇది ఎగ్జాక్ట్ గేట్ ముందే ఉంది. అక్కడ తీసుకున్న ఎంట్రీ పాస్ ఇక్కడ రిటర్న్ చేయాలన్నమాట. దాని తర్వాత మీరు హ్యాపీగా వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు.